హాయ్ యస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. మాస్ మహారాజా రవితేజ ఎక్కడ తన టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకొక ప్రాజెక్ట్ పట్టాలెక్కించే పనిలో ఉన్నాడని మనకి తెలుస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చేసేందుకు ఆయన ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని చెప్పి మనకి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన కూడా త్వరలో ఈ వారం రోజుల్లోనే వచ్చే అవకాశం ఉందని మనకి చెప్తున్నారు. అయితే ఈ యాక్చువల్గా ఈ భర్తమాసెలకు విజ్ఞప్తి సినిమాతో ఆయన తన ట్యాగ్ లైన్ తీసాడు, మాస్ మహారాజా అన్న ట్యాగ్ లైన్ తీసాడు. దాన్నే అంటే ఇప్పుడు ఇరుముడి అనే సినిమా కూడా ఆ ట్యాగ్ లైన్ తీసేస్తాడా లేకపోతే ఆ ట్యాగ్ లైన్ ఉంచుతారా అనేది ఒక చిన్న క్యూరియాసిటీ అనేది ఉంటుంది. అంటే డెఫినెట్గా ఇరుముడి అంటే అందరికీ తెలిసింది, అయ్యప్ప దీక్షకి సంబంధించిన ఇది. ఆ నేపథ్యంలో సినిమా తీస్తే అంటే హీరో మాల వేయడం, తర్వాత ఆ సందర్భంగా కొంతమంది ఎవరైనా విలన్స్ వాటిని వాళ్ళ పని చెప్పడం లాంటి ఇది ఉంటే చాలా ఎమోషనల్గా, అంటే ఈ డివోషన్ ప్లస్ ఎమోషన్ రెండు కలిస్తే అసలు మామూలుగా ఉండదు. సో ఈ సినిమాని, ఇరుముడి సినిమాని రవితేజ ఓకే చేశాడని మనకు తెలుస్తుంది. బ్యానర్, హీరోయిన్ వగేరా వివరాలు కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. అంటే రవితేజ భర్తమాసెలకు విజ్ఞప్తి సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అంటే సంక్రాంతికి విడుదలైన సినిమాల దీంట్లో ఫస్ట్ చాయిస్ మనశంకర వరప్రసాద్ అయితే, సెకండ్ చాయిస్ నారి నారి నడుమురారి, మూడో చాయిస్ వచ్చి అనగనగా ఒక రాజు అయితే, తర్వాత చాయిస్ రాజాసాబు, తర్వాత చాయిస్ రవితేజ సినిమాగా ఉంది. ఈ నేపథ్యంలో రవితేజ ఏ సినిమా వస్తుంది మళ్ళీ అంటే, ఇంకొక వైపు రవితేజ ఇంకా త్వరలో విలన్ పాత్రలకు స్వాగతం చెప్పబోతున్నాడు. ఒక ప్రెస్టీజియస్ మూవీలో విలన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నాడనే వార్తలు కూడా చక్కర్లు పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇమీడియట్ గా ఈ సినిమా సంబంధించినటువంటి ఇది రావడం అన్నది ఒక విశేషంగా చెప్పొచ్చు. మనం అంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం, ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాల తర్వాత రవితేజ చేసిన సినిమాలన్నీ కూడా 6 సినిమాలు, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర, ఈగిల్, మిస్టర్ వచన్, మాస్ జాతర, ఇలాగా అన్ని సినిమాలు కూడా డిసప్పాయింట్ చేశాయి. అందుకనే తన బాణి మార్చుకొని భర్తమాసెలకు విజ్ఞప్తి సినిమా చేయడం జరిగింది. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా ఆ సినిమాని తెరకెక్కించాలని ప్రయత్నం చేశారు. అయితే రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్, ఆయన ఎనర్జీ ఇవన్నీ అందులో ఉన్నప్పటికీ కూడా ఈ సంక్రాంతి బరిలో అయితే కొంచెం అది వెనకబడిందని మనం చెప్పాలి. సో ఇప్పుడు ఇరుముడి ఈ సినిమాతోటి మళ్ళీ అంటే ఎప్పుడైతే ఒక కొత్త ప్రాజెక్ట్ తెర మీదకి వస్తుందో ఆటోమేటిక్ ఇంకా పాతవన్నీ మరుగున పడిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఇరుముడి గురించి రేపటి నుంచి అంటే ఈ సినిమాతోటైనా రవితేజ హిట్ కొడతాడా అనే ఒక చర్చ మళ్ళీ మొదలవుతుంది. ముఖ్యంగా శివ నిర్వాణ లాస్ట్ 2 సినిమాలు, అతని నానితో అతను ఫస్ట్ సినిమా నిన్ను కోరి అనే సినిమా చేశాడు, అది సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత మజిలీ నిన్ను కోరిని మించి విజయం సాధించింది మజిలీ. నాగ చైతన్య, సమంత జంటగా నటించారు. అప్పటికి భార్యాభర్తలైనటువంటి వారిద్దరి మధ్య ఒక మంచి ఎమోషనల్ డ్రామా పండించి అద్భుతంగా దాన్ని తీర్చిదిద్ది తన స్థాయిని కూడా పెంచుకున్నాడు. అయితే 3వ సినిమాగా మళ్ళీ నానితోటి చేశాడు, టక్ జగదీష్ అని. ఆ సినిమా డిసప్పాయింట్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్లో ఖుషి సినిమా చేశాడు. అయితే ఆ సినిమా కూడా అంటే లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ తన రూట్ మార్చి ఈ హీరో ఓరియంటెడ్ ఈ రౌడీ టైప్ క్యారెక్టర్స్ కాకుండా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా చేయాలన్న ఒక దీంతో చేసిన సినిమా. ఆ సినిమా మ్యూజికల్గా చాలా పెద్ద హిట్ అయింది. హేషం అబ్దుల్ అని మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ దానికి సంగీతాన్ని అందించాడు. మన శివ నిర్వాణ అన్ని పాటల్లో సాహిత్యాన్ని ఆయన సమకూర్చాడు. పాటలన్నీ చాలా పెద్ద హిట్ అయ్యాయి. యాక్చువల్గా పాటలు హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్టే అని చెప్తుంటారు. కానీ ఈ ఖుషి సినిమాకి ఎందుకనో పాటల్లో విజయవంతం అవ్వడం కలిసి రాలేదు, అంతగా ఇది అవ్వలేదు, ప్లస్ అవ్వలేదు. సో ఆ సినిమా కూడా డిసప్పాయింట్ చేసింది. కాబట్టి బ్యాక్ టు బ్యాక్ 2 ఫ్లాపుల తర్వాత శివ నిర్వాణ డెఫినెట్గా ఈ సినిమాతో ఎట్టి బస్సులో ఎట్టి కొట్టాలనే ఒక పట్టుదలతోటి ఒక దీంతో ఉంటాడు. కాబట్టి అది సినిమాకి చాలా పెద్ద అడ్వాంటేజ్ అవబోతుంది. అలాగే రవితేజ కూడా వరుసగా 6 సినిమాలు డిసప్పాయింట్మెంట్ తర్వాత తను
చేస్తున్న సినిమా కాబట్టి రవితేజ కూడా ఈసారి స్క్రిప్ట్ మీద కొంచెం మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి ఏదో ఓకే చేసాం డబ్బా చేసాం ఆ తర్వాత నెక్స్ట్ సినిమా ఏంటనే ధోరణిలో కాకుండా ఈ సినిమా మీద తను కూడా ఇది పెట్టి దృష్టి పెట్టి బాగా చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ సినిమా ఇరుముడి సినిమా అటు రవితేజకి సారీ అలాగే శివ నిర్వాణకి ఒక కంబ్యాక్ ఫిల్మ్స్ లాగా అవుతాయని మనం చెప్పొచ్చు. బేసిక్గా శివ నిర్వాణ చాలా మంచి డైరెక్టర్, కాకపోతే ఎంత పెద్ద టాలెంట్ ఉన్న డైరెక్టర్కైనా ఒక్కొక్కసారి ఈ పరాజయాలు పలకరిస్తుంటాయి కాబట్టి అంటే ఖుషి సినిమా కూడా ఎక్కడికక్కడ మనం సీన్ టు సీన్ చూసుకుంటే చెప్పలే ఉందనిపిస్తుంది. కాకపోతే ఓవరాల్గా అది కనెక్ట్ చేయడంలో ఆడియన్స్ని ఎంగేజ్ చేయడంలో కొంత తడబడ్డాడు. దానివల్ల ఆ సినిమా విజయం సాధించలేకపోయింది కమర్షియల్గా. కానీ ఇప్పుడు ఇరుముడి అనే టైటిలే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అది ఒక పాన్ ఇండియా టైటిల్ లాంటిది ఇరుముడి అనేది. కాబట్టి ఇది డెఫినెట్గా రవితేజ కెరీర్కి అలాగే శివ నిర్వాణ కెరీర్కి ఇద్దరికి కూడా చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన అతి త్వరలోనే, అంటే హీరోయిన్ ఎవరు, మ్యూజిక్ ఎవరు, లేదంటే మరొకటి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. అంటే పూర్తి వివరాలు కాకపోయినా హీరోయిన్ ఎవరు అనేది త్వరలో ప్రకటిస్తారని చెప్పి మనకి తెలుస్తుంది. సో వీళ్ళిద్దరి కలయికలో రవితేజ శివ నిర్వాణ కలయికలో త్వరలో సెట్స్కి వెళ్ళబోతున్నటువంటి ఇరుముడి సినిమా ఘన విజయం సాధించి వీళ్ళిద్దరికి మంచి విజయాన్ని ఇవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.